హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానమైన అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి జాబ్స్ అయితే వచ్చాయి. ఈ నోటిఫికేషన్లో మనకు స్టాఫ్ నర్స్, పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ వీడియోలో జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకైతే అవసరం అవుతుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్ ఉద్యోగాలు. ఇందులో మనకి మీ వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. జీతం వచ్చేసి 45,000 నుంచి 60,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10 ఆగస్టు 2026 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ చూడాలంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే వెబ్సైట్లో మనకు ఉంటుంది. సో ఆ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, నోటిఫికేషన్ ఏ విధంగా చూడాలి, అప్లికేషన్ ఏ విధంగా చూడాలో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు వెబ్సైట్ని ఓపెన్ చేసి నోటిఫికేషన్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. సర్చ్ బార్ ఓపెన్ చేశాను. సర్చ్ బార్లో svimstpt.ap.inc.in అనే యూఆర్ఎల్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సో సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకైతే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ జాబ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కరెంట్ వేకెన్సీస్ రీసెంట్ నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి కదా, కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నోటిఫికేషన్ 1, నోటిఫికేషన్ 2, నోటిఫికేషన్ 3 ఈ విధంగా మనకు 3 రకాల నోటిఫికేషన్ ఉన్నాయి. నోటిఫికేషన్ 1 వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు, నోటిఫికేషన్ 2 వచ్చేసి మనకి పారామెడికల్, నోటిఫికేషన్ 3 వచ్చేసి నాన్ పారామెడికల్. సో నోటిఫికేషన్ 1 స్టాఫ్ నర్స్లో మనకు చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ 2 పారామెడికల్లో మనకు చాలా రకాల జాబ్స్ అంటే మీకు అందులో స్టెనోగ్రాఫర్ ఈ విధంగా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. సో ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏ విధంగా చూడాలో చూద్దాము. సో ఇక్కడ నోటిఫికేషన్ మనం దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనము స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనము పుట్టి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్ వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. svimstpt.ap.inc.in అనే యూఆర్ఎల్ను మనం సర్చ్ బార్లో టైప్ చేస్తే మనకైతే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు 15th జూలై 2020 నుంచి 10th ఆగస్ట్ 2020 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి క్లియర్గా మీరు మెన్షన్ చేశారు, చూసుకోండి. సో ఇక్కడ మనకైతే వేకెన్సీ పొజిషన్ ఆఫ్ ది స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ అండ్ రెగ్యులర్ ఇన్ ఈజ్ యాజ్ ఎ ఫాలోస్ అని. సో బ్యాక్లాగ్లో మనకైతే 24 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు రెగ్యులర్ వేకెన్సీ పర్మనెంట్ జాబ్స్ వచ్చేసి మనకైతే 212 పర్మనెంట్ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్సు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు శాలరీ వచ్చేసి చూడండి, ఇక్కడ 38,720 నుంచి 1,18,390 రూపాయల వరకు మనకు శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా మనకైతే ఈ పొజిషన్స్ అయితే మనకు ఉన్నాయి. సో మన ప్రతి కేటగిరీ వారికి కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో కొంచెం కిందికి చూడడం చేస్తే స్టాఫ్ నర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిలింగ్లో మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ అయితే కంప్లీట్ చేసి అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఒక బీఎస్సీ మీకు దగ్గర లేకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ జేఎన్ఎం కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి. సో వీటికి మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. ఎవరైతే ఇంటర్మీడియట్ జేఎన్ఎం కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే 3 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. చూసుకోండి ఒకసారి క్లియర్గా. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 11 పేజీలు అవుతుంది, క్లియర్గా చూసుకోండి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మోడ్ ఆఫ్ సెలెక్షన్ అని చెప్పేసి. ఇక్కడ 100 మార్క్స్ అయితే మనకు ఉంటాయి. అందులో రిటన్ టెస్ట్లో మనకు 75 మార్క్స్ అయితే మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఇవన్నీ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. మనకి 90 minutes టైం ఉంటుంది.
సో ఈ విధంగా మనకైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 75 మార్క్స్ ఉంటుంది కదా, ఇవి వచ్చేసి మనకు 75 మార్క్స్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 15 మార్క్స్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ వాళ్ళకైతే యాడ్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్. సో ఇది ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఎవరైతే స్టాఫ్ నర్స్ కాకుండా పారామెడికల్ అండ్ నాన్ పారామెడికల్లో స్కిల్డ్ వర్కర్ చేయాల్సి ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అది ఇందులో మెన్షన్ చేస్తారు, చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఫీజు వచ్చేసి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 2,360 రూపాయలు ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 1,770 రూపాయలు ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. చూడండి, ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇది మాత్రం దారుణమే అని చెప్పుకోవచ్చు. ఇదే నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో దానికి సంబంధించిన సబ్జెక్టు కూడా ఏమేమి వస్తుందో ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. కావాల్సిన సిలబస్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. సో బేసిక్ సైన్స్, ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ చూసారు, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ ఏమున్నాయో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది చదువుకొని మీరైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ చూస్తాము, పారా మెడికల్స్ గురించి. నోటిఫికేషన్ సెకండ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఓన్లీ 4 పొజిషన్స్ ఉన్నాయి. కొంచెం కిందికి వస్తాము. ఇక్కడ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్, ఈ విధంగా మనకు ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి. ఇవి వచ్చి 15 పోస్టులు ఉన్నాయి. నాన్ పారామెడికల్ పోస్టులు వచ్చేసి ఒకటే ఉంది. సో అది కూడా చూసుకోండి. అండ్ రెగ్యులర్ వచ్చేసి మీకు ఇందులో 14 పొజిషన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ మీ జాబ్ రోల్ ప్రకారం ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే మెన్షన్ చేశారు. అది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము. సో థర్డ్ నోటిఫికేషన్లో మనకి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, స్టెనో కమ్ జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్, ఈ విధంగా మనకైతే 10 పొజిషన్స్ ఉన్నాయి. ఇది కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. సో అదేవిధంగా రెగ్యులర్ పోస్ట్ వచ్చేసి మనకి 23 ఉన్నాయి. సో ఈ విధంగా మెన్షన్ చేశారు. సో మీ జాబ్ రోల్ ప్రకారము ఇక్కడైతే వాళ్ళు అయితే మనకి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ క్లియర్గా చదివి మీద అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాము. పక్కన అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కూడా మీకు చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్లో ఉంటుంది కదా. సో దీనిపైన చూడండి, స్టెప్ 1 ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు ఉంది కదా, ఆ ఫీజు అనేది పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోండి. సో ఈ వెబ్సైట్ లింక్ మీకు కావాలంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. ఈ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో కూడా మెన్షన్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లింక్ అయితే చూసుకోవచ్చు.